హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చలాకీ భవానీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు వచ్చేసి టేస్టీ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. వీడియోనైతే స్కిప్ చేయకోకుండా చూసేయండి. మరి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ నేను అన్నాన్ని అయితే ముందుగానే రెడీ అయితే చేసి పెట్టుకున్నాను. ఇలాగ అన్నం రెడీ చేసి పెట్టుకుంటే మనకి 10 నిమిషాల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ని చాలా టేస్టీగా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇక్కడ 3 గుడ్లను అయితే తీసుకున్నానండి. నేను 3 గుడ్లని ఇలాగ బాగా గిలకొట్టుకొని ఇలాగ అంతా వేసేసుకోవాలన్నమాట ఆయిల్లోకి. ఇలాగ బాగా గుడ్డునంతా బీట్ చేసి వేసుకుంటే మనకు ఎగ్ అనేది బాగా ఫ్లఫీగా అంతా వచ్చేస్తుంది. ఇలాగా చూడండి, ఇలాగ ఆయిల్లోకి వేసుకున్న తర్వాత ఎంత బాగా పొంగిందో కదా. ఇలాగంతా ముక్కలుగా అయితే చేసేసుకోవాలి. ఇలాగ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే ఈ ఎగ్ అంతా తీసేసుకోవాలి. ఇలాగంతా తీసేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలోకే ఇంకా ఆయిల్ అయితే ఉంది కదా, ఇంకొక స్పూన్ అయితే యాడ్ చేసుకొని ఇందులోకి వచ్చేసి ఒక ఉల్లిపాయ అలాగే 2 పచ్చిమిరపకాయలను అయితే ఇలా కట్ చేసి అయితే వేసుకున్నాను. వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకొకసారి అయితే ఇలా కలిపేసుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లోకి పెట్టుకోవాలండి. ఎగ్ ఫ్రైడ్ రైసు హై ఫ్లేమ్ మీదే చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ మనకి చాలా బాగా వస్తుంది. అన్నం ఉడికించి పెట్టేసుకున్నాను కదా, అన్నం చల్లార్చుకొని ఇలాగైతే గోళంలోకి వేసేసుకోవాలి. ఇలాగ అన్నం మొత్తం వేసేసుకున్న తర్వాత ఇలాగ అన్నాన్నంతా వేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఇందులోకి ఉప్పు, కారము, గరం మసాలా, ధనియాల పొడి ఇలాగ వేసుకోవాలి. ఇలాగ వేసేసుకొని స్టవ్ ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి అయితే పెట్టేశాను. ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇది గ్రీన్ చిల్లీ సాసు మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. 15 రూపాయలే అంతే. ఇది మనకు చాలా సార్లు అయితే వస్తుందండి. ఇది 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ అయితే వేసాను ఇక్కడ. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ డార్క్ సోయా సాసు, ఇది కూడా 15 రూపాయలేమో. మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయి. ఇవి తెచ్చి పెట్టుకుంటే మనకు చాలా సార్లు అయితే ఇలాగే ఫ్రైడ్ రైస్ అయితే చేసుకోవచ్చు. ఇది కూడా 1 స్పూన్ అయితే వేసేసుకోవాలి. డార్క్ సోయా సాసు అలాగే గ్రీన్ చిల్లీ సాసు వేసాను కదా. ఇప్పుడు వచ్చేసి ఇది వెనిగర్. ఇది వెనిగర్ బాటిల్ వచ్చేసి 1/2 లీటర్ అలాగైతే ఉంటుంది. ఒక బాటిల్ అయితే తెచ్చి పెట్టుకున్నాను నేను. ఇక్కడ 1 మూత అయితే వేసుకున్నాను. ఇలాగ 1 మూత వేసేసుకొని ఇప్పుడు బాగా ఇదంతా కలుపుకోవాలన్నమాట. ఇలాగ మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. స్టవ్ని అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలుపుకోవాలి. ఎగ్ తీసేసాం కదా ఆయిల్లో నుంచి, గుడ్డు అంతాను ఆ గుడ్డుని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలాగ మొత్తం అంతా లాస్ట్లో అయితే ఇలాగ వేసేసుకోవాలి. ఇలాగ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలాగ కలిపేసుకొని హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి మనకి ఎగ్ రైస్. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి కొత్తిమీరని అయితే చల్లేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మనకి ఇందులోకి అజినామోటో వేయలేదు. అజినామోటో వేస్తే హెల్త్కి మంచిది కాదనేసి నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా మనం బయట కొనుక్కొని తింటే ఎలా ఉంటుందో టేస్ట్ అయితే సేమ్ అలానే ఉంటుందండి. ఇలాగ సైడ్కి ఉల్లిపాయలు పెట్టుకొని నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ఉందనేది కామెంట్ అయితే చేయండి. ఒక్కసారి నా స్టైల్లో ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.